నేనేమంటున్నా, చంద్రబాబులు వ్యక్తుల గురించి చూడకూరు మీరు దయచేసి. మీరు చూడాల్సింది ఒక వ్యవస్థలో జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుదామా, ఆ పొరపాటును కంటిన్యూ చేద్దాం అనేది ఆలోచన. సరిదిద్దాలని కోరుకుందాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, రఘునందన్ రావు ఉన్నాడా, ఎల్లయ్య గారు ఉన్నారా, మల్లయ్య గారు ఉన్నారా, ఎందుకు మాట్లాడుతుర్రు? అది వారి స్వతంత్రం, వారికి స్వతంత్రం ఉంది, మాట్లాడుకుంటారు. వారికి చంద్రబాబు నాయుడు అంటే నచ్చకపోతే వారు ఆ మాట మాట్లాడతారు. వాళ్ళకి రేవంత్ రెడ్డి అంటే నచ్చకపోతే ఇంకొక రకంగా మాట్లాడు. ప్రధానమంత్రి గారిని పోయి ఆ రాష్ట్ర అవసరాల గురించి మాట్లాడతలేదా? దీన్ని ఎట్లా తప్పుపడతారు మీరు? సో అయితే టీఎంసీను బీజేపీ ఒకట, అలా అని కాదు. మమతా బెనర్జీ గారు వచ్చి నరేంద్ర మోడీ గారు కలవగానే టీఎంసీ బీజేపీ ఒకట, రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధానమంత్రి మోడీ గారిని కలవ. వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నక్కవాగును పరిరక్షిస్తా, అప్పుడు చెప్పలే, ఇప్పుడు చెప్తా ఉన్నా. నక్కవాగును శుద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. బిహెచ్ఎల్ ఆర్డినెన్స్ లాంటి ఫ్యాక్టరీలలో వర్క్ ఆర్డర్స్ తీసుకొచ్చి కార్మికులకు నష్టం జరగకుండా చూస్తాను. మా జిల్లా వ్యాప్తంగా నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను. ప్రజల కష్ట సుఖాలు తెలిసినోడిగా ప్రజల పక్షాన్ని నిలబడతాను. ఓకే, ఎమ్మెల్యే నుంచి ఎంపీగా వెళ్ళిన తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? మీరు ఎదుర్కొన్న ఏదన్నా నియోజకవర్గాల వారీగా మీకు ఎదుర్కొన్న ఇబ్బంది? ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి పార్లమెంట్లో సరైనటువంటి రీతిలో చర్చ జరగక మందబలం జరంత పెరిగిందని ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష మిత్రులను చూసి బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద దేవాలయంకి వచ్చి ఇట్లాంటి చర్చలు లేకుండా ఇట్లాంటి బిల్లులు ప్రవేశపెడుతున్న సందర్భంగా వాళ్ళు చేస్తున్న గోల చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకుంటున్నా. డెమోక్రసీకి అర్థం అంటేనే చర్చలు. ఆ డిస్కషన్స్ జరగనిస్తలేరు, డిబేట్లు జరగనిస్తలేరని ఫీల్ అవుతా ఉన్నాను. జరగాలని కోరుకుంటున్నాను. బీజేపీలో అంతర్గతంగా ఉన్న వ్యవహారాలు, తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా ఉన్న వ్యవహారాలు సమసిపోయినట్టేనా? ఏమున్నాయి అంతర్గతంగా వ్యవహారాలు? ఎవరు కావాలి, ఎవరు కిషన్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరు రావాలి? మా జాతీయ పార్టీ తీసుకునే నిర్ణయం అందరూ చెప్పేది, కానీ రఘునందన్ గారికి అన్ని విషయాలు తెలుసు. కానీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తాం. నువ్వు ఈ పనికి సూట్ అవుతావు రఘు అంటే ఆ పని చేయాల్సిందే, అంతే. అంతకుమించి ఇంకేం చేస్తారు మీరు? పార్టీ నాయకత్వం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, సముచిత స్థానం ఇస్తుంది. ఇచ్చిన స్థానంలో సరిగా పనిచేయండి, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడండి. పార్టీ నాకు బీఫామ్ ఇచ్చింది, కష్టపడమన్నది, ఎలక్షన్లకు బొమ్మన్నది, గెలిచిరమ్మని ఆశీర్వదించింది, కష్టపడ్డాను. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గెలిచి వచ్చిన, అమిత్ షా గారి ఆశీస్సులతో గెలిచి వచ్చినాను. 30 ఏళ్ళ తర్వాత అద్వానీ గారి తర్వాత సిద్దిపేటకి ఎవరు రాకపోతే అమిత్ షా గారిని తీసుకుపోయి మీటింగ్ పెట్టించుకున్నాను. కార్యకర్తలలో, ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసినాను. నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పనిచేస్తాను. నేను పార్టీ కోసమే పనిచేస్తా. 24/7 సిద్ధాంతం కోసమే పనిచేస్తా. నేను ఇందాక కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పిన 8800002024. కొద్దిసేపటి క్రితం మా గౌరవ ప్రధాని, ఈ దేశ నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ దేశ ప్రజల ముందు ఉంచినటువంటి మిస్ కాల్ నెంబర్ని మీ ద్వారా మళ్ళొకసారి చెప్పిన నేను. అందరినీ కూడా మిస్ కాల్ ఇవ్వమని చెప్తున్నాం, సభ్యత్వం చేసుకోమని చెప్తున్నాం. దేశం మారడం కోసం, దేశ హితం కోసం, ప్రపంచంలో మన విశ్వగురువుగా మారడం కోసం భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోండి అని చెప్తున్నా. 24/7 వేర్ ఎవర్ ఐ యామ్, ఎక్కడున్నా ఏం పనిచేస్తున్నా పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల అభ్యున్నతి కోసం మాత్రమే పనిచేస్తాను. దాంట్లో నాకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తిస్తా, 100% న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. తెలంగాణ బీజేపీ నేతలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యత రఘునందన్ గారికి ఇస్తే ఫస్ట్ చేసేది ఏంటి? అందరం కలిసి పనిచేస్తాం. ఒకవేళ అదే నాకు బాధ్యత అని మా పార్టీ చెప్తే అందరం కలిసి పనిచేస్తాం. ముందు కూర్చుంటాం, చర్చించుకుంటాం. ప్రపంచంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుంది అని చెప్పారు. ఏకతాటి మాట అయితే నేను అడిగిన దానికి ఆన్సర్ అదే వస్తుంది. నేను ఏం చెప్తున్నా మీకు, పార్టీ నాకు ఆ బాధ్యత ఇచ్చి రఘునందన్ నువ్వు ఈ బాధ్యత చేయగలుగుతావు అని కూడా ఖచ్చితంగా అందరం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. ఆఖరికి నక్సలైట్లతో కూడా ప్రభుత్వాలు చర్చలే జరిపినాయి కిషోర్ గారు, మీరు మర్చిపోవద్దు. మేము విత్ ఇన్ ద పార్టీ ఉన్నటువంటి గౌరవ సభ్యులు మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. పార్టీని అధికారంలోకి తేవాలంటే ఏం చేయాలో చేస్తాం. దానికి ఇంకా తేడా ఏముంటుంది? రఘునందన్కి ఇచ్చినా చేస్తారు, ఇంకెవరికి ఇచ్చినా అదే పని చేయాలని కోరుకుంటాడు. కానీ బండి సంజయ్ గారికి ఇస్తే మాత్రం చేయలేకపోయారు రఘునందన్ లాంటి వాళ్ళు, కొంతమంది ఆయన వెనకాల వెళ్ళలేకపోయారు అనేది అది తప్పు. అది తప్పు. 3 సంవత్సరాలు నేను బండి సంజయ్ గారితో కలిసి పనిచేసిన కదా, వారు అధ్యక్షుడు ఉన్నది. పోలేకపోవడం అంటే ఎక్కడుంది? అభిప్రాయ భేదాలు ఉంటాయి సార్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, మీ చేతికున్న 5 ఏళ్ళే ఒక రీతిలో లేవు, ఒక రకంగా లేవు, ఒక హైటు ఒక వెయిట్ లేవు, ఒక రీతిలో కనబడతలేవు. అట్లాంటప్పుడు వ్యక్తుల మధ్యలో భిన్నాభిప్రాయాలను తప్పెట్లా పడతారు ప్రజాస్వామ్యంలో? డెఫినెట్గా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రం దాన్ని తప్పుపట్టే హక్కు మీకు లేదు. డెమోక్రసీ బ్యూటీయే భిన్నాభిప్రాయం ఉండడం. అందరు ఏకాభిప్రాయంతో పోతే అది చైనా అవుతుంది, రష్యా అవుతుంది, నియంతృత్వం అవుతుంది. ఉన్నట్టు మాట్లాడితే అట్లా అభిప్రాయ భేదాలని తీసుకొచ్చి వీళ్ళతో కలిసి పనిచేయలేదు, వాళ్ళతో కలిసి పనిచేయలేదని మీరు ఎట్లా చెప్తారు? కలిసి పనిచేసినాం కదా, మళ్ళీ వారే బీఫామ్ ఇచ్చారు కదా. మరి అది పైన ఇస్తే బీఫామ్ మీకు ఇస్తారు, అంతే కదా. అది ఎట్లు ఇచ్చినా మా పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరం కట్టుబడి ఉంటాం కదా. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మీ కామెంట్?
సో మా భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి జనసేనతో కలిసి మేము అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. ఎన్నాళ్ళు ఉంటారు? 5 సంవత్సరాలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు సంపూర్ణంగా పనిచేస్తుంది ప్రజల అభ్యున్నతి కోసం. గతంలో 4 ఏళ్ల పాటే ఉన్నారు, ఆ తర్వాత బయటకు వచ్చేసింది. సో అప్పుడున్న కారణాలు ఏందో నాకు తెలియదు. ఇప్పుడైతే 5 సంవత్సరాలు సంపూర్ణంగా అధికారంలో ఉంటామనే విశ్వాసం నాకుంది. అప్పుడు జరిగిన పరిస్థితులు ఏందో ఇమీడియట్గా ఐ మే నాట్ రికలెక్ట్ ఇట్, బట్ డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ దట్ ఆల్సో. ఒకనొక సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా సపోర్ట్ చేసింది బీజేపీ. భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా మిగతా పార్టీలకి భిన్నంగా పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీగా మేము కూడా బీజేపీ సపోర్ట్, భారతీయ జనతా పార్టీగా మేము పార్టీలుగా మిగతా పార్టీలతో రాజకీయ సిద్ధాంతాలని విభేదిస్తాం. కానీ కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్యలో ఉండేటువంటి సంబంధాలని పార్టీల సంబంధాల కింద చూడొద్దనేది మాత్రమే నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద, ముఖ్యమంత్రితో జరపాల్సిన చర్చల్ని కేంద్ర మంత్రులు అందరూ జరుపుతారు. అది మా రెస్పాన్సిబిలిటీ అనుకుంటాం. మా పార్టీ కాకపోతే మేము మాట్లాడమని చంద్రశేఖరరావు లాగా తలుపులు వేసుకునే బాపతి గాళ్ళం కాదు మేము. వీఆర్ ఇన్ డెమోక్రసీ. ప్రతిపక్షాలను కూడా గౌరవించే సంస్కారం ఉన్న పార్టీ మాది భారతీయ జనతా పార్టీ. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే మీరు మాట్లాడొద్దని చెప్పే నైతికత ఎవరికి లేదు కూడా. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణలో పోయి కలుస్తలేరా? అంత పొద్దులైతే మమ్మల్ని తిట్టే మమతా బెనర్జీ దీది ప్రధానమంత్రి గారిని పోయి ఆ రాష్ట్ర అవసరాల గురించి మాట్లాడతలేదా? దీన్ని ఎట్లా తప్పుపడతారు మీరు? సో అయితే టీఎంసీను బీజేపీ ఒకట, అలా అని కాదు. మమతా బెనర్జీ గారు వచ్చి నరేంద్ర మోడీ గారు కలవగానే టీఎంసీ బీజేపీ ఒకట, రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధానమంత్రి మోడీ గారిని కలవగానే కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే ఎట్లా మాట్లాడతారు? వక్ఫ్ బిల్లు సమర్థన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగిన మీరు ఆ తర్వాత ఉన్న విషయాల్లో మాత్రం ఎక్కడా కూడా కలగజేసుకోలేదు. మేము ఎవరిని బిల్లుకి సపోర్ట్ చేయమని ఎవరిని అడగలేదు. మేము మీకు నచ్చిన రిపోర్టర్లు, మన నచ్చిన టీవీలు, ఎవరికి నచ్చిన ఎజెండాలతో వాళ్ళు పోతా ఉంటే దానికి మేము ఏం చేయలేము. బిల్లు మీద పార్లమెంట్ లోపల చర్చ జరుగుతున్న సందర్భంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని ప్రతిపక్షాలు కోరినాయి. మేము ఎంత డెమోక్రటిక్ ఉన్నామనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాల మాటను కూడా గౌరవించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినాం. అది ఇచ్చిన నివేదిక మీద రేపు బిల్లు వస్తుంది. మీరు అంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మీరు మద్దతు అడిగిరని. ఎవరు చెప్పారు? ఎవరు అడిగిరు మద్దతు? ఎవరు రాసిరు ఉత్తరం? అన్ని పనికిరాని ముచ్చట్లు. టీవీ ఛానళ్ళకి ఏంటంటే వాళ్ళ